యోహాను సువార్త 2వ అధ్యాయము 11వ వచనం మనం చదువుకుందాం. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. మనందరికి కూడా బాగా సుపరిచితమైన వాక్యమే. పెళ్ళిళ్ళు ఎక్కడైనా సరే ఖచ్చితంగా ఈ వాక్యం చదవకుండా క్రైస్తవ వివాహం అనేది ఎక్కడ కూడా జరగదు. ఎందుకంటే క్రైస్తవ వివాహాల్లో ప్రత్యేకించి ఎఫెసీయులకు రాసిన పత్రికలో నుంచి, అలాగే ఆదికాండంలో నుంచి, యోహాను సువార్తలో ఈ 2వ అధ్యాయంలో నుంచి మొదటి నుంచి 11 వచనాలు చదివించి అప్పుడు వివాహ కార్యక్రమానికి వెళ్తూ ఉంటారు. యేసు ప్రభు గారు తన తల్లి, అలాగే తన అన్నదమ్ములు, అలాగే యేసు ప్రభు గారితో పాటు ఉన్న శిష్యులు ఒక వివాహానికి ఆహ్వానించబడ్డారు. ఆ వివాహానికి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ద్రాక్షరసం అయిపోతున్న సందర్భంలో మరియ యేసు ప్రభు గారి దగ్గరికి వచ్చి, కుమారుడా, ఇలా ద్రాక్షరసం అయిపోతుంది, ఇక్కడ ఒక అక్కర ఏర్పడుతుంది అన్నప్పుడు యేసు ప్రభు గారు అంటారు, అమ్మ నాతో నీకేమి పని, నా సమయం ఇంకను రాలేదు, నా సమయం వచ్చినప్పుడు నేను కార్యాలు చేస్తాను, ఇప్పుడు నా సమయం ఇంకను రాలేదంటే ఆమె పరిచారకుల దగ్గరికి వెళ్ళి ఆయన మీతో చెప్పినది చేయుడి అని చెప్పి ఆమె వెళ్ళిపోద్ది. అప్పుడు యేసు ప్రభు గారు వచ్చి ఆ పరిచారకులను పిలిచి అక్కడ యూదుల శుద్ధీకరాచార ప్రకారం ఏర్పరచబడిన 6 రాతి బాణంలో కూడా నీళ్లు నింపమన్నప్పుడు ఆ నీళ్లు తీసుకుని ప్రధాని దగ్గర తీసుకెళ్తే అది తాగిన వ్యక్తి ఏమంటాడు, పెళ్లి కొడుకుని పిలిచి, ఈ యొక్క ఎవరైనా ప్రారంభంలో మంచి రసం పోసి తర్వాత జబ్బు రసం పోస్తారు, నువ్వు మాత్రం ముందు మామూలు రసం ఇచ్చిన తర్వాత దీనికంటే దివ్యమైన అమృతం లాంటి ద్రాక్ష రసాన్ని నువ్వు ఇచ్చావని మెచ్చుకుంటూ ఉంటాడు. అప్పుడు ఈ దేవుడు యేసుక్రీస్తు వారు చేసిన మొట్టమొదటి సూచక్రియగా ఇది మనకు కనబడుతూ ఉంది. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. అయితే ఈ అధ్యాయంలో మరియ వలననే లేదా మరి ఒక ప్రాముఖ్యమైన పాత్ర వహించుట ద్వారా యేసుక్రీస్తు వారు ఒక మొట్టమొదటి సూచక్రియ జరిగిన విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ అధ్యాయంలో నుంచి 3 విషయాలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. దాంట్లో మొట్టమొదటి విషయం ఏంటో తెలుసా? అభ్యర్థన. చెప్పండి, ఏంటంటే మొట్టమొదటిది అభ్యర్థన, పిటిషనింగ్ బిఫోర్ గాడ్, లేదంటే బ్రింగింగ్ అ ప్రేయర్ రిక్వెస్ట్ బిఫోర్ గాడ్. రెండవదిగా మనం ఈ అధ్యాయంలోంచి చూడబోయే విషయం ఏంటంటే ఆలస్యం. చెప్పండి, ఏంటది? ఆలస్యం. మూడోదిగా ఆ ఆలస్యం అయినప్పటికీ ఒక అభ్యర్థన దేవుని సన్నిధానంలో చేసినప్పుడు మూడోదిగా మన ఈ అధ్యాయం నుంచి చూడబోయే ఇంకో అంశం ఏంటో తెలుసా? అద్భుతం. చెప్పండి, ఏంటది? అద్భుతం. సో అభ్యర్థన, ఆలస్యం, అద్భుతం, ఈ 3 కోణాల్లో నుంచి దేవుడి దినాన్ని మరియ జీవితంలో నుంచి మనతో ఏం మాట్లాడబోతున్నాడో జాగ్రత్తగా ఈ అధ్యాయాన్ని మనం పరిశీలన చేసుకుని చూడడానికి ప్రయత్నం చేద్దాం ఉందాం. ఇక్కడ కూర్చున్న మనందరి జీవితాల్లో కూడా చాలా అభ్యర్థనలు ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతానికి రాజకీయ నాయకులు క్యాన్వర్సింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది కాబట్టి వారు ఎలక్షన్స్కి సిద్ధపడుతున్న వారే ఊరూరు ఇంటింటి తిరుగుతా వారు మాకు ఓటు వేయండి అని వారు కనబడతారు. కేవలం 5 సంవత్సరాలకు ఒకసారి కనబడే రాజకీయ నాయకులు అందరూ కూడా రోడ్ల మీద ఇప్పుడు కనబడి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినప్పుడు లోపలికి రానివారు వారు ఈరోజు మన పూరి గుడిసెలైనా లోపలికి వచ్చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వస్తారు, మాకు ఓటే అని అడుగుతారు. అలాంటప్పుడు చాలామంది వారికి ఏం సమర్పించుకుంటారు? అభ్యర్థనలు సమర్పించుకుంటూ ఉంటారు, పిటిషన్స్ పెడతా ఉంటారు. ఇంతకాలం కూడా సంవత్సరం అంతా 5 సంవత్సరాలు కూడా మనుషులైన వారు వెళ్ళి వాళ్ళకి పిటిషన్లు పెడితే ఈ 5 సంవత్సరాలకు ఒకసారి ఎమ్మెల్యేలు ఎంపీలుగా పోటీ చేస్తున్నారు వచ్చి వారేం చేస్తారు? వారి అభ్యర్థన మన దగ్గర పెడుతూ ఉంటారు. దయచేసి మమ్మల్ని ఎన్నుకోండి, దయచేసి మమ్మల్ని అధికారం మాకు ఇవ్వండి, కట్టబెట్టండి అని వారు అడుగుతూ ఉంటారు. సో పిటిషనింగ్ మీన్స్ ఇట్స్ రిక్వెస్ట్. ఒక అవసరత కొరకు దేవుని దగ్గర లేదా మనుషుల దగ్గర అభ్యర్థన చేయడం మనకు తెలుసు. ఈ దినాన్ని ఇక్కడ కూర్చున్న మీకు కూడా అనేకమైన అభ్యర్థనలు మీ జీవితంలో ఉన్నాయేమో, అనేకమైన ఆశలు మీరు కలిగి ఉన్నారేమో. దేవుడు నా జీవితంలో ఒక కార్యం చేయాలి, నా ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వాలి, నేను అడుగుతున్న విషయాన్ని దేవుడు నాకు అనుగ్రహించాలి, నేను దేని కొరకైతే వేడుకుంటున్నానో, నేను దేన్నైతే కోరుకుంటున్నానో, నేను దేని కొరకైతే ఆశిస్తూ ఉన్నానో దేవుడు అది నా జీవితంలో చేస్తాడా లేదా అనే ఒక ప్రశ్నార్థకంతో కూడిన ఒక ఆలోచన మీరు కలిగి ఉన్న వారై ఆ అభ్యర్థన నా జీవితంలో ఎప్పుడు కలుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది అని అనుకుంటున్న సందర్భంలో అది ఆలస్యం అవుతున్న విధానంలో మీరు అనుకుంటూ ఉండవచ్చు, దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదేమో, దేవుడు నాకు జవాబు ఇవ్వడానికి ఇష్టం లేదేమో, దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే అలక్ష్యం చేస్తున్నాడేమో అనే ఒక ఆలోచనతో ఒకవేళ ఈ దినాన్ని దేవుని మందిరంలో కూర్చుంటే ఈ అధ్యాయం ద్వారా మరి యొక్క జీవితం ద్వారా దేవుడు మనకి గుర్తు చేయాలనుకున్న ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? నీ అభ్యర్థన దేవుని దగ్గర ఆలస్యమైనంత మాత్రాన అది అలక్ష్యము కాదు, కానీ నువ్వు చేసుకున్న అభ్యర్థన ఆలస్యమైన ఒక దినాన్ని అద్భుతంగా మార్చడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. హౌ కెన్ దిస్
పిటిషన్ బిఫోర్ గాడ్ కెన్ బి ఫుల్ఫిల్డ్ ఇన్ అవర్ లైఫ్ అనే విషయాన్ని మనం జాగ్రత్తగా ఉదయకాల సమయంలో ఆలోచన చేద్దాం. మన దేవుని దగ్గరికి తీసుకుని వచ్చే ఆ అభ్యర్థన కొంతకాలము ఆలస్యమైనప్పటికీ ఎలాగా అది ఒక అద్భుతముగా, ఒక సమాధానముగా, ఒక ఆన్సర్గా మన జీవితంలో మారుతుంది అన్నది మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేస్తే, మరియా తన జీవితంలో చేసిన కొన్ని అద్భుతమైన విషయాలు, గుణపాఠాలు, పాఠాలు ఈ దినాన్ని మనకు నేర్పించడానికి ఆవిడ ఇష్టపడుతోంది. ఒకసారి చూద్దామా 3వ వచనం మనం జాగ్రత్తగా చదివితే అక్కడ ఒక మాట మనకు కనబడుతుంది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, వీలైతే ఈ లైన్ అండర్లైన్ చేసుకోండి, ఆయనతో చెప్పగా. మరియా ఆ యొక్క వివాహానికి వెళ్ళింది. చరిత్రకారులు, బైబిల్ పండితులు చెప్పే విధానం ఏంటంటే, ఆ యొక్క వివాహానికి యేసు ప్రభు గారు ఆయన శిష్యులు ఆహ్వానించబడ్డారు. ఆ 2వ అధ్యాయం కింద 19 వచనాలు కూడా చదివితే, ఆ వివాహం అయిన తర్వాత యేసు ప్రభు గారు ఆయన సహోదరులు అందరూ కలిపి కపెర్నహూమ్ అనే ప్రదేశానికి వెళ్ళారు. కాబట్టి ఆమె తల్లితో పాటు యేసుక్రీస్తు వారి యొక్క సహోదరులు, సహోదరులు, యేసుక్రీస్తు వారు ఆయన యొక్క శిష్యులు కూడా ఆ వివాహంలో ఉన్నట్టుగా చరిత్రకారులు చెప్తూ ఉంటారు. మరి జనరల్గా ఆలోచించండి, మన ఇంట్లో గృహాల్లో వివాహాలు జరుగుతున్నాయి అనుకోండి, ఎక్కువ హడావిడి ఎవరిది ఉంటుంది? ఇంట్లో వాళ్ళు కాకుండా ఎక్కువ హడావిడి ఎవరు చేస్తూ ఉంటారు? సర్వసాధారణంగా మేనత్తలు, మేనమామలు లేదా మన కజిన్స్ ఎక్కువగా పెళ్లి హడావిడిలో ఉంటారు. కాబట్టి చాలామంది బైబిల్ పండితులు చెప్పేది ఏంటంటే, ఈ యొక్క వివాహము మరియ యొక్క బంధువులది. మరియా యేసుక్రీస్తు వారి యొక్క తల్లి సంబంధికుల వివాహం కాబట్టి యేసుక్రీస్తు వారు ఆ వివాహానికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆయన రావడం జరిగింది. అక్కడ ఒక కొరత ఏర్పడితే ఈమె యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఒక విన్నపం తెలియజేస్తుంది. ఏమనంటే, ఇక్కడున్న వారికి ఏమైపోయింది? ద్రాక్షారసం అయిపోయింది. ఒకసారి 11వ వచనం చదువుదామండి. కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేశాడు. చాలండి. యేసుక్రీస్తు వారు ఇది ఎన్నో సూచక క్రియ అంట? మొదటి సూచన. అంటే దీని ముందు ఇంకో నెంబర్ ఏమైనా ఉందా? 1 కంటే ముందు 0 ఉందని మాత్రం చెప్పండి. ఆఫ్ కోర్స్ 0 డజంట్ హ్యావ్ ఎనీ వాల్యూ అకార్డింగ్ టు ద హోల్ నెంబర్ సిస్టమ్. బట్ యేసుక్రీస్తు వారు 1 కంటే ముందు ఇంకా ఏ అద్భుతాలు చేయరనేది కదా దీని అర్థం. ఏ అద్భుతం ఇప్పటికి వచ్చి యేసు ప్రభు గారు చేయలేదు. కానీ మరియా ఆలోచన విధానం చూడండి. యేసు ప్రభు గారి దగ్గరికి ఆమె వచ్చి ఆమె ఏమంటుంది? అయ్యా లేదా కుమారుడా, ఇక్కడున్న వారికి ఏమైపోయింది? ద్రాక్షారసం అయిపోయింది. అంటే ఆమె ఉద్దేశం ఏంటి? ఈ కొరతను తీర్చగలిగేవాడవు నీవే, ఈ సమయంలో సహాయం చేయగలిగేవాడవు నీవే, ఇక్కడున్న అక్కర తీర్చగలిగే నాదుడు ఎవరైనా ఉన్నారంటే వివాహంలో అది నీవే అని గ్రహించగలిగినదై యేసు ప్రభు గారి దగ్గరికి వచ్చి విన్నపాన్ని ఆమె తెలియజేసుకుంటా ఉంది. జాగ్రత్తగా ఆలోచన చేయండి, ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అప్పటి వరకు ఒక్కసారి కూడా అద్భుతము చేయని యేసుక్రీస్తు వారు ఇప్పుడు ఒక అక్కర వచ్చింది, ఆ అక్కరను అద్భుతంగా మార్చగలడని ఎలా నమ్మిందంటారు మరియా? మరియా ఎలా గ్రహించగలుగుంటుంది? ఒకసారి ఎప్పుడైనా ఆలోచన చేశారా? యేసు ప్రభు గారు మొట్టమొదటి సూచక్రియ అదే అయినప్పుడు, ఇంతకు ముందు ఎటువంటి అద్భుతాలు ఎప్పుడు ఆయన చేయనప్పుడు మరియకి ఆలోచన ఎలాగొచ్చిందనే విషయాన్ని నేను ఆధ్యాత్మికంగా ఆలోచన చేస్తున్న సందర్భంలో నాకు ఒక విషయం దేవుడు జ్ఞాపకం చేశాడు. అదేంటో తెలుసా? మరియా యేసుక్రీస్తు వారికి జననం ఇచ్చిన మాట ఎంత వాస్తవమో, అప్పటి వరకు కూడా యేసుక్రీస్తు వారు 33 సంవత్సరాలు, ఆయన 30 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా ఒక్క సూచక క్రియ చేయకపోవడం కూడా అంతే వాస్తవము. అలాంటి సందర్భంలో మరియా ఎలాగ యేసు ప్రభు గారి దగ్గరికి వెళ్ళి ఒక అద్భుతాన్ని ఆశించగలిగిందంటే కారణం ఏంటంటే, యేసుక్రీస్తు వారి జననం ఎట్టిదో మరియకు తెలుసు. ఆనాటి కాలంలో ఉన్న అనేక మంది ప్రజలు యేసుక్రీస్తు వారి జననాన్ని అర్థం చేసుకోలేక, యోహాను సువార్తలు మీరు తర్వాత చదువుకోండి, 8వ అధ్యాయము 41వ వచనంలో మనం చూస్తే అనేక మంది పరిసయ్యులు, శాస్త్రులైన వారు, ఇశ్రాయేల్ ప్రజలైన వారు తండ్రి గూర్చిన డిస్కషన్ అక్కడ వచ్చినప్పుడు, నీ తండ్రి ఎవరు? మేము అక్రమ సంతానము వారము కాదు, వ్యభిచారం వల్ల పుట్టిన సంతానం మేము కామని యేసు ప్రభు గారిని అవహేళన చేసిన విధానాన్ని, అపహాసము చేసిన విధానాన్ని అక్కడ జాగ్రత్తగా మనం గమనించవచ్చు. అంటే వారు అనుకుంటారు యేసు ప్రభు గారి తండ్రి ఎవరో ఆయనకి తెలియదు, కానీ మరియకు తెలుసు యేసు ప్రభు గారు ఎలాగా పుట్టారో. ఆ యవ్వన ప్రాయంలో యేసు ప్రభు గారిని తన గర్భంలో ధరించిన మరియకు తెలుసు ఆమె ఎలా గర్భవతి అయిందో, ఎలాగా అయ్యింది అనే విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, శాస్త్రము ఒప్పుకోని రీతిగా, లేదంటే ప్రపంచం ఒప్పుకోని రీతిగా, వైద్య సంస్థలు ఒప్పుకోని రీతిగా, మెడికల్ సైన్స్ ఒప్పుకోని రీతిగా ఒక కన్యక గర్భవతి అయి కుమారుని కనింది.
అసాధ్యమును సుసాధ్యముగా మార్చుకొని ఒక కన్యక అయిన స్త్రీ ఒక దేవాది దేవుని కుమారునికి జననం ఇచ్చింది. ఆమె ఏమనుకుందో తెలుసా? నా కడుపులో నుంచి పుట్టిన యేసు ప్రభు పుట్టుక ఒక అద్భుతము, పుట్టుకలోనే అద్భుతం కలిగిన వాడు, అద్భుతాలు చేయడానికి అసాధ్యుడు కాదని గ్రహించిందండి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇఫ్ హిస్ బర్త్ కెన్ బి ఎ మిరాకిల్, దెన్ హిస్ లైఫ్ విల్ ఆల్సో బి అ మిరాకిల్ అని గ్రహించగలిగింది. ఆ పుట్టుకలోనే ఒక అద్భుతాన్ని చేయగలిగాడంటే యేసు ప్రభు ఆయన జీవించినంత కాలము కూడా ఆయన అద్భుతాలు చేయగలడని ఒక గొప్ప విశ్వాసము. ఇంకా అప్పటికి యేసు ప్రభు గారు ఎటువంటి విశ్వాసపు సూచక క్రియ చేయనప్పటికీ యేసు ప్రభు గారి మీద ప్రగాఢమైన నమ్మకాన్ని ఈ తల్లి అయిన మరియ పెట్టుకుంది. కాబట్టి ఆయన దగ్గరికి వచ్చి తన విజ్ఞాపనను, తన అభ్యర్థనను ప్రభుకు తెలియజేసింది. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. షీ వాస్ థింకింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్. నిజానికి మన జీవితంలో కూడా చాలాసార్లు యేసు ప్రభు గారు అంటే ఆయనకు ప్రార్థన చేస్తే ఆయన సమాధానం ఇస్తాడని మాత్రమే తెలుసు. ఆధ్యాత్మిక విషయంలో మనకు దేవుడు సహాయం చేస్తాడని తెలుసు, మనం అడిగిన వాటిని ఇస్తాడని తెలుసు. కానీ ఆ ఇవ్వగలే దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు ఏ మేరకు ఉన్నాయో గ్రహించలేని బావిలో కప్పల వలె మన విశ్వాసం అనే ఒక పరిధిని మనం కట్టేసుకుని అంతవరకే ఇది దేవుడు చేయట్లేదంటే దేవుడు చేయలేడు, దేవుడు చేయట్లేదంటే దేవునికి ఇది ఇష్టం లేదు, నేను అడుగుతున్నా దేవుడు దీన్ని పట్టించుకోవట్లేదంటే దేవునికి ఇది అక్కర్లేదని ఒక ఆలోచన దృక్పథంతో మనము దేవుణ్ణి అపార్థము చేసుకుంటూ మన ఆలోచనలు బట్టి దేవుని అంచనా వేస్తూ దేవుని యొక్క అద్భుతాలు చూడలేని కొరతలోనికి ప్రతిదినం వెళ్ళిపోతూ ఉన్నామేమో. జాగ్రత్తగా ఆలోచించే మొట్టమొదటిగా మరియ తన జీవితంలోంచి మనకు నేర్పిస్తున్న ఒక పాఠం ఏంటో తెలుసా? యూ నీడ్ టు థింక్ అవుట్ ఆఫ్ యువర్ బాక్స్. నీకున్న ఆలోచన పరిధి నువ్వేం చేయాలి? పెంచాలి. నీ ఆలోచన విధానాన్ని మార్చాలి. అద్భుతమే అప్పటి వరకు చేయని యేసు ప్రభు గారిని, ఆయన జీవితాన్నే ఒక అద్భుతంగా చూసిన మరియ ఆయన అద్భుతాలకు నిలయంగా పరిగణించింది. యేసు ప్రభు గారి దగ్గరికి వెళ్ళి ఆమె విన్నపాన్ని తెలియజేసుకుందండి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈరోజు ఆయనతో నువ్వు చెప్పుకొనుచున్నావా? ఆమె మరియ చెప్పిన మాట మనం చూసి అందాక అండర్లైన్ చేసుకున్నాం కదా, ఆయనతో చెప్పగా. ఈరోజు నువ్వు ఆయనతో చెప్పుతున్నావా? మీ ఆయనతో చెప్పే విషయాలు పరమంద ఆశీనుడైన దేవాది దేవునికి నువ్వు చెప్తున్నావా? మీ ఆవిడతో నువ్వు చెప్పుకోగలిగిన విషయాలు దేవాది దేవునితో నువ్వు చెప్పగలుగుతున్నావా? కొన్నిసార్లు మీ భర్తతో, మీ భార్యతో చెప్పుకోలేని విషయాలు కూడా దేవునితో చెప్పుకోవడానికి ఒక అవకాశం ఉంటే చాలామంది ఏమనుకుంటారు తెలుసా? అయ్య బాబోయ్, నా కష్టం కూడా చెప్పేసి ప్రభు గారిని ఎందుకండి భారం పెంచేయడం, ఎందుకండి ఆయన ఇబ్బంది పెట్టేయడం, బాబు ఇన్ని కష్టాలు ఉదయం లేచిన దగ్గర నుంచి ఆయన రాత్రి పడుకునే వరకు ఎంతమంది ప్రాంతాలు వినాలో, ఎంతమంది అవసరాలు తీర్చాలో, వాళ్ళు ఎందుకు నేను ఏసై గారికి కష్టాన్ని తగ్గించేస్తానండి, ఏసై గారికి నేను ప్రార్థన తగ్గించేస్తే చాలు, నా విన్నపాన్ని కూడా ఆయన ఏం చూస్తాడులేండి అని మనం యేసుప్రభు గారి భారాన్ని తగ్గించాలని చూస్తున్నాం. కానీ యేసుప్రభు గారు సెలవిచ్చిన మాట మత్తయి సువార్త 11:28 స్పష్టంగా రాశాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. when God is giving you such a great invitation to come forward and share your burdens with him, ఆయనతో నీకున్న సమస్తమైన కష్టము, విన్నతి, అభ్యర్థన ప్రభువుతో తెలియజేసుకోమని ఆయన స్పష్టంగా తెలియజేస్తూ ఉంటే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేని వారిగా చాలామంది ఉన్నాం. మరియ జీవితంలో విశ్వాసము చాలా అధికముగా ఉన్నది కాబట్టి ఆమె దేవుని దగ్గరికి వెళ్ళి ఆ విజ్ఞాపన చేయగలిగింది. ఇఫ్ యు ఆర్ నాట్ ఫెయిత్ఫుల్ దెన్ యూ కెన్ నెవర్ ప్రే. నీకు ప్రార్థన రావట్లేదంటే కారణం ఏంటో తెలుసా? నీలో ఏం లేదు? విశ్వాసం లేదు. నీలో విశ్వాసం ఉంటే నువ్వు ప్రార్థన అన్నటికి కూడా ఆపలేవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ప్రభువునకు మన విన్నపములు తెలియజేయడానికి దేవుడు ఒక అద్భుతమైన కృపను మనకు అనుగ్రహించాడండి. చూద్దామా హెబ్రీయులకు రాసిన పత్రిక 4:16 చదివితే ఒక దివ్యమైన మాటను మనకి దేవుడు సెలవిస్తా అంటున్నాడు. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము యొద్దకు చేరుదము. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మన స్తుతుల మీద సింహాసనాసీనుడైన యేసయ్య ఆయన దగ్గరికి రావడానికి మనకి ఏమి ఇస్తున్నాడంట? సమయోచితమైన సహాయాన్ని ఇస్తున్నాడు. దాంతోపాటు ధైర్యాన్ని కూడా మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ రెండు విషయాల్ని నీ జీవితంలో నువ్వు పుణికిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయమంటే ప్రార్థన కూడా రాని పరిస్థితిలో ఒకవేళ మన జీవితాలు ఉన్నాయేమో. ఏం ప్రార్థించాలో
తెలియని విషయాలు మన జీవితంలో ఉన్నాయేమో. వెస్లీ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా, ఒక ఆయనకి ప్రార్థన ఇస్తే ఆయన ఎప్పుడు కూడా ఒకటే ప్రార్థన చేస్తారంట, లార్డ్ బ్లెస్ మీ, బ్లెస్ మై ఫ్యామిలీ, కీప్ అస్ సేఫ్. దేవా నన్ను రక్షించు, నా కుమారుని రక్షించు, నన్ను కాపాడు, నా కుటుంబాన్ని కాపాడు. అందరూ పెళ్ళిలో అదే ప్రార్థన అంట. ఆఖరికి ఎవరైనా చనిపోయారని పిలిస్తే అక్కడ కూడా చనిపోయినా ఆయన బట్టి కాదు కానీ నన్ను కాపాడు, నా కుటుంబాన్ని కాపాడు అంటే కాపాడకపోయాడు అక్కడ ఉన్నవాడని అనుకోవాలి అక్కడ ఉన్నవారు అందరూ. ప్రార్థన రాని స్థితిలో క్రైస్తవులుగా మనం ఉన్నామేమో, ప్రభుతో మన విజ్ఞాపన చెప్పుకోలేని వారిగా ఉన్నామో. చాలాసార్లు సడన్గా ఎవరికైనా ప్రార్థన ఇచ్చేసాం అనుకోండి, భలే ఉంటుంది అప్పుడు కదా. మైకులు పిలిచి ఎవరికైనా, ఉదాహరణకి ఇప్పుడు సడన్గా ఒకరి పేరు పిలిచి మైక్ ఇచ్చాను అనుకో, ప్రార్థన చేయగలిగిన అయితే చాలా బాగా చేస్తారు, చేయలేకపోతే వెంటనే ఏమొస్తుంది, తడబాటు వస్తుంది. కారణం మన జీవితంలో ప్రార్థన అనుభవం లేక. వీఆర్ నాట్ కమింగ్ టు గాడ్ విత్ ఇన్ ప్రేయర్. ప్రభు సన్నిధానంలో ఆయన చెప్పుకోవడానికి మనం రావడానికి ఇష్టపడలేదు. పైపెచ్చి మనం చేస్తున్న పని ఏంటంటే ఆ చింత యావత్తు కూడా మనం ఏం చేసుకుంటున్నాం, మన మీదే వేసేసుకుంటున్నాం. ఆ భారాన్ని మనలో పెంపొందించుకున్నాం. నీకు ఆశ ఉంది, దేవుని కార్యాలు చూడాలనే ఒక తెగింపు ఉంది, ప్రభు దగ్గర నుంచి ఒక విషయాన్ని నువ్వు ఆశిస్తూ ఉన్నావు. కానీ ఆ ఆశిస్తున్న విషయం ఏంటో దేవుణ్ణి అడగడానికి నువ్వు ఇష్టపడట్లేదు. చాలాసార్లు అంటావు, ప్రార్థన చేస్తే కానీ దేవుడికి తెలీదా, ప్రార్థన చెయ్యాలా, దేవుడికి తెలీదా, నా జీవితంలో ఏ కొరత ఉందో దేవునికి తెలీదా, ఇలాగ అంటామని తెలిసే యేసు ప్రభు గారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ప్రతిదినం ఏం చేశాడండి, ప్రార్థన చేశాడు. అక్కడితో ఆగిపోలేదు, ప్రార్థన ఎలా చేయాలో ఆయన శిష్య బృందానికి నేర్పించాడు. దేవునికి మహిమ కలుగును గాక. మన జీవితాలు జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఆయనతో చెప్పుకునే స్థితి మనకు ఒక లేకపోతే మరియ మనకు నేర్పిస్తుంది, నీ అభ్యర్థనను ఆయనతో నువ్వు చెప్పుకోవాలి. ప్రజల దగ్గరికి వెళ్ళి మనకున్న కష్టాలన్నీ మనం చెప్పుకున్నప్పుడు చాలాసార్లు మనకి ఏమొస్తుందండి, వ్యతిరేకత వస్తుంది. వింటారు 4-5 సార్లు విన్న తర్వాత, బాబు చెప్పింది ఎన్నిసార్లు చెప్తావు, చాలు. కానీ నీ దేవుడు అలా త్రోసివేసే దేవుడు కాదు. నీకు చెప్పి విసుగు రావాలేమో, కానీ నా దేవుడు వినడానికి ఎప్పుడు విసుక్కొని దేవుడిగా ఉన్నాడు. ఆయన దగ్గరికి వచ్చి వారిని అన్నడు కూడా ఆయన త్రోసివేయరని సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజు మనుషుల దగ్గర నువ్వు పరిగెడుతున్నావేమో ఒకసారి ఆలోచన చేయి. నీకు సహాయం చేయరని తెలిసి, నీ అభ్యర్థన వారికి వెటకారంగా ఉంటుందని కూడా నీకు తెలిసినా, వారి దగ్గరికే వెళ్ళి నీ అభ్యర్థన పెట్టుకుంట ద్వారా వారి సహాయాన్ని పొందుకోగలవేమో అని నువ్వు ఆలోచన చేస్తున్నావేమో. ప్రియమైన సహోదరి ఒకసారి ఆలోచన చేయి. దేవుని దగ్గర నీ విన్నపాన్ని తీసుకునిరా. మనుషులు ఈరోజు సహాయం చేయొచ్చు, ఒకవేళ వారి సహాయం చేయాలనున్నా సహాయం చేసే అవకాశం వారికి ఉండకపోవచ్చు. మనుషులు నమ్ముకుంటే కంటే దేవుడైన యెహోవాను నమ్ముకుంటా ఆశ్రయించుట మేలు. ఎవరి దగ్గరికి వెళ్ళి నీ విన్నపాన్ని తెలియజేస్తున్నావు ఆలోచన చేయి. సర్వ సృష్టిని సృజించిన దేవాది దేవుని దగ్గరికి వెళ్ళి నీ విషయాన్ని చెప్పుకోగలిగితే ఆయన నీ అభ్యర్థనను ఆలకించేవాడిగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. రెండోదిగా, ఎప్పుడైతే మరియా ఆ అభ్యర్థన తెలియజేయడానికి యేసుప్రభు గారి దగ్గరికి వచ్చిందో, ఆమెకి ఎదురైన ఒక విషయం ఏంటో తెలుసా? మనం చూద్దామా? 4వ వచనంలో చదివితే మనకు కనిపిస్తుంది. యేసు ఆమెతో అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకను రాలేదనెను. ఒక అభ్యర్థన కలిగి ఉంది, ఒక ప్రార్థన అవసరం కలిగి ఉంది, ఒక విన్నపాన్ని ఆమె కలిగి ఉంది. నేరుగా వెళ్ళి తన కుమారుడిని యేసుక్రీస్తు వారి దగ్గరికి చెప్పగానే వెంటనే ఆయన అన్న మాట ఏంటండి, అమ్మా నాతో నీకు ఏమి పని, నా సమయం ఇంకను రాలేదు. యేసుక్రీస్తు వారు తన దగ్గరికి వచ్చిన తల్లిని ఆయన విసర్జించలేదండి, ఆయన వద్దనలేదు. నా సమయం ఇంకనూ రాలేదనే విధానంలో ఆయన కోపాన్ని ఆయన ప్రదర్శించలేదు. ఆయన మర్యాదపూర్వకంగానే ఆయన ఆమెతో మాట్లాడే కారణం అంటే నిన్న మాట్లాడుకున్నాం కదా, ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా ఎన్నడూ కూడా యేసు ప్రభు గారు తోసివేసే దేవుడు కానే కాదు. నీ విన్నపాలను వినే దేవుడు, నీకు కావాల్సిన జవాబులు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడిగా ఉన్నాడు. నీ అక్కర ఎరిగిన దేవుడు, నీ అభ్యర్థన వినుటకు తన చెవులు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఆయన చెవులు మందం కాలేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన హస్తము కొరచకాలేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన కళ్ళుండి చూడలేని వాడిగా లేడు, ఆయన మనసుండి గ్రహించలేని వాడిగా లేడు. కానీ నువ్వు ఎప్పుడు మాట్లాడతావో, నువ్వు ఎప్పుడు ఏం చెప్తావో అది వినడానికి ఇష్టపడుతున్న దేవుడు, తన చెవులను రెక్కించి ఎప్పుడు కూడా మన పట్ల వినుటకు ఆసక్తి చూపిస్తున్న దేవుడు తన తల్లి అయిన మరియను అమర్యాదగా మాట్లాడలేదండి. ఓ స్త్రీ, నాతో నీకేమి పని, నా సమయం ఇంకనూ రాలేదనే మాటకు అక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, హీ వాస్ టెల్లింగ్, అమ్మా నేను నీ పని ప్రకారంగా, నీ సమయం ప్రకారంగా, ఈ లోక సమయం ప్రకారంగా నేను పని చేయను. నువ్వు నాకు చెప్పావు అవసరం ఉంది, కానీ నీకు తెలుసు కదా 12 ఏళ్ల ప్రాయంలో నేను నా తండ్రి పని
చేయవలసి ఉందని నీకు తెలియదా అని అడిగిన దేవుడు మళ్ళీ అదే గుర్తు చేసి ఉంటాడు. అమ్మా, నువ్వు చెప్పినంత మాత్రాన నేను చేయలేను, నా తండ్రి సమయం కొరకు నేను ఎదురు చూస్తానంటాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మై గాడ్ నెవర్ వర్క్స్ అకార్డింగ్ టు యువర్ టైం. ఒక దినం నేను ప్రసంగం చేశాను కదా, దేవుని సమయం అనేది దేవుని సమయానుకూలంగానే దేవుడు పనిచేస్తాడు. నువ్వు అనుకున్న రీతిగా, నేను అనుకుంటున్న రీతిగా, నువ్వు ఆశించినప్పుడు, నీకు కావాల్సినప్పుడు దేవుడు ఖచ్చితంగా పని చేయడండి. దేవునికంటూ ఒక నిర్దిష్ట సమయం కలదు, దేవునికంటూ ఒక ఉద్దేశము కలదు. దేవుడు ఆశించినట్టుగా దేవుడు ప్రతిదీ జరగాలని ఆశపడతాడు. నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి నీ జీవితంలో దేవుడు చేసే ప్రతి కార్యం కూడా ఆయన సమయానుకూలమైన సమయోచితమైన సహాయముతో, సమయోచితమైన జ్ఞానమును అనుగ్రహించి, సమయోచితమైన మాటలను నీ నోట్లో పెట్టి, సమయోచితమైన సత్క్రియల ద్వారా నిన్ను సత్కరించి నిన్ను ఉన్నతమైన విజయాలకు నడిపించడానికి దేవుడు ఇష్టపడుతున్న వాడిగా ఉన్నాడు. కానీ నిన్ను ఎన్నడూ త్రోసివేసే దేవుడు కాదు. కానీ ఇక్కడ మరియకి ఎదురైన ఒక అనుభవం ఏంటంటే, ఆమె వెళ్ళి, అయ్యా ఈ అవసరత ఉందంటే ఆయన అన్న మాట ఏంటి, నా సమయము ఇంకను రాలేదు. ఇది ఇదే సమాధానం దేవుని దగ్గర నుంచి నీకు వినిపిస్తూ ఉందా? ఇదే సమాధానం నీకు వినపడుతుంది. ప్రభు సన్నిధిలోకి వెళ్ళి, ప్రభా నాకు ఇది కావాలి నాయనా, ప్రభా నా జీవితం నుంచి తీసేయి నాయనా, ప్రభా ఈ కార్యం కొరకు నేను ఎదురు చూస్తున్నాను, ప్రభా నా వివాహం కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, నా ఉద్యోగం కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, కుటుంబంలో సఖ్యత కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, నా భర్త నన్ను ప్రేమించాలని నేను ప్రార్థన చేస్తున్నాను, నా భార్య నన్ను బాగా చూసుకోవాలని నేను ప్రార్థన చేస్తున్నాను, కుటుంబ సమేతంగా నీ మందిరంలో మేము కనబడాలని నేను ప్రార్థన చేస్తున్నాను, లేదా ప్రభా నాకు అప్పుల బాధల నుంచి విడిపించబడాలి, నాకు ఇవ్వాల్సిన ధనం ఇంకా నాకు రాలేదు, అది ప్రజలు ఇచ్చేలాగా, నా జీతాలు నాకు సరిగా సమయానికి అందట్లేదు, ఆ జీతాలు నాకు అందేలాగా నాకు సహాయం చేయ ప్రభు అని ప్రభు సన్నిధానంలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు, కేవలం భౌతిక సంబంధమైన విషయాలే కాక, ప్రభు ఆధ్యాత్మికంగా కూడా నీలో నేను ఎదగాలనుకుంటున్నాను, ఇంకా నువ్వు నీ సేవలో వాడబడాలని ఆశపడతా ఉన్నాను, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలనుకుంటున్నాను, నిన్ను అనేక మందికి పరిచయం చేయాలని ఆశపడుతున్నానని దేవుని సన్నిధిలో నువ్వు చేసే ప్రతి విన్నపంలో కూడా నీకు వచ్చే సమాధానం కొన్నిసార్లు ఏమై ఉంటారో తెలుసా? నా సమయము ఇంకను రాలేదు. ఈరోజు ఆ సమాధానం విని విని విసిగెత్తికిపోయి ఉన్నామేమో ప్రియమైన సహోదర సహోదరి. మరియ జీవితం నుంచి కొన్ని విషయాలు మీకు తెలియజేయడం ద్వారా మిమ్మల్ని బలపరచాలని ఆశపడతా ఉన్నాను. ఎప్పుడైతే యేసుప్రభు గారు నా సమయం ఇంకనూ రాలేదని చెప్పారో, యేసుప్రభు గారి తల్లి అయిన మరియ వెళ్ళి పక్కన కూర్చుని అలిగిందా? అక్కడెక్కడైనా పక్కకి వెళ్ళి కూర్చుని ఆమె అలిగినట్టుండి, ఏంటో కొడుకు అనుకున్నాను, నా కొడుకు చాలా ఇంపార్టెంట్ అనుకున్నాను, నా కొడుకు నేను చెప్పిన మాటలు వింటాడు అనుకున్నాను అని బాధపడతా ఉందనుకోండి. ఇప్పుడు ఎవరైనా ఒక పెళ్ళి అవుతుంది ఉదాహరణకి, ఆ పెళ్ళిలో ఆ ఇంట్లో ప్రాముఖ్యమైన వ్యక్తితో, లేదా ఒక మేనత్తో, మేనమామో, లేదంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తమ్ముడు, అన్నీ అక్క చెల్లి ఎవరో బంధువులైన వారు అలిగి కూర్చుంటే చూసి వెళ్ళిపోయి వాళ్ళు వెళ్ళిపోతారా? ఖచ్చితంగా దగ్గరికి వెళ్ళి ఏమైందండి అని అడుగుతారు. ఇంకా ఇక్కడ చూడాలి జాగ్రత్తగా, మరి తన గురించి ఏమని అడిగిందండి తను? నాయన నన్ను ఈ పెళ్ళికి తీసుకొచ్చావు కానీ నాకు పట్టుచీర లేదు, అర్జెంటుగా నన్ను సీఎంఆర్కో కళానికేతంకో కళాంజలికో తీసుకెళ్ళి అర్జెంటుగా ఇక్కడ కట్టుకున్న అందరికంటే మంచి పట్టుచీర నాకు కొనివ్వు అని అడిగిందా? ఆమె కోసం ఆమె ఏమని అడిగిందా? నాకు సరిగా భోజనం పెట్టట్లేదు వీళ్ళు, నన్ను ఇక్కడ కాదు పక్కనున్న హోటల్కి తీసుకెళ్ళి నాకు భోజనం పెట్టని అడిగిందా? ఆమె కోసం ఏమీ అడగలేదండి. షీ ఆస్క్డ్ ఫర్ అదర్స్. ఇతరుల కొరకు ఆమె అడిగింది. కానీ ఆమె అడిగిన దానికి సమాధానం ఏమై వచ్చింది? నా సమయం ఇంకా రాలేదన్నామా? మనుషులు సహాయం మనకు రానప్పుడు మనం వెళ్ళి కూర్చుని అలుగుతూ ఉన్నాం. అలాంటి దేవుడు సహాయం చేయకపోతే ఇంకా అలిగేసి, ఎందుకు చదవాలి నేను బైబిల్ గ్రంథాన్ని, ఎందుకు వెళ్ళాలి నేను చర్చికి, ఎందుకు నేను పాస్టర్తో ప్రార్థన చేయించుకోవాలి, లేకపోతే నేను ఎందుకు ప్రార్థన చేసుకోవాలి, ఎందుకు బైబిల్ వాక్యం చదవటం వల్ల ఉపయోగం ఏంటి, ఉపవాసాలు ఉండటం ద్వారా ప్రభుకి దగ్గరగా జీవించాలని పాస్టర్ గారు మొత్తుకుంటా ఉంటే ఎందుకు నేను ఆ విషయాలన్నీ చేయాలి? దేవుడు నా మాట ఆలకించట్లేదే, దేవుడు నాకు జవాబులు ఇవ్వట్లేదే, నేను అడిగిన దానికి ఆలస్యంగా ప్రతిదీ దేవుడు కార్యం చేసుకుంటూ వస్తూ నా సమయం ఇంకనూ రాలేదని అంటున్నాడు. వై షుడ్ ఐ గో టు చర్చ్, or why should I pray, or why should I become closer to God, or why should be in relationship with God అనే ప్రశ్నలు ఒకవేళ నీ హృదయంలో మెదులుతా ఉన్నాయేమో ప్రియమైన సహోదర సహోదరి. మరొకసారి నీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. ప్రశ్నలు నీ జీవితంలో తలెత్తినప్పుడు నువ్వు దేవునికి దూరంగా కాదు, మరి దగ్గరగా దేవునికి నువ్వు జరిగిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరియ చేసిన పని అదే. మరియ చేసిన ఒక అద్భుతమైన కార్యం ఏంటో తెలుసా? నా సమయం ఇంకనూ రాలేదని చెప్పగానే ఆమె కూర్చుని అక్కడ ఏడవలేదు, ఆయన మీద ఎవరికి కంప్లైంట్ ఇవ్వలేదు, కానీ
నేరుగా పరిచారకుల దగ్గరికి వెళ్ళి ఆయన మీతో చెప్పునది చేయుడని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయిందండి. ఎలాగ చెప్పగలిగిందో తెలుసా విషయం? ఆమెలో ఉన్న అద్భుతమైన విషయం ఆమెను ఒక గ్రహింపులోకి తీసుకుని వచ్చింది. ఏమనంటే తెలుసా, నువ్వు నేనైతే ఏమనుకుంటావు, నా సమయం ఇంకనూ రాలేదంటే దేవుడికి ఇష్టం లేదు. దేవుడు చాలాసార్లు ఆగు 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 అని అంటుంటే ఇది దేవునికి ఇష్టం లేదు, నా ప్రార్థన దేవుడు ఆలకించట్లేదు, ఇది ప్రభు నాకు గ్రహింపలేదు, నా పట్ల ఎటువంటి ఆసక్తి దేవునికి లేదని మనం దేవుని అపార్థం చేసుకుంటున్నాం. కానీ మరియ దేవుని అపార్థం చేసుకోలేదు. ఆమె ఏమని ఆలోచించుంటుందంటే, నా సమయం ఇంకనూ రాలేదంటే ఆయన సమయం ఇప్పుడు రాలేదు, కానీ కాసేపట్లో రావచ్చు, కొంచెం సేపట్లో రావచ్చు, ఒక దినం తర్వాత రావచ్చు, ఒక 2 గంటల తర్వాత రావచ్చు, ఒక 3 గంటల తర్వాత రావచ్చు. ఖచ్చితంగా ఏదో ఒక సమయానికి ఆయన ఆలోచన, ఆయన సమయం వస్తుంది. కాబట్టి ఆయన సమయం వచ్చేసరికి నేను సమస్తమును సిద్ధం చేసి ఉండాలని ఆమె అలిగి కూర్చోలేదు. కానీ నేరుగా పరిచారకుల దగ్గరికి వెళ్ళి ఒక గొప్ప విశ్వాసముతో ఏం చెప్పింది తెలుసా, ఆయన మీకు ఏదో చెప్తాడు, ఆయన ఏం చెప్తాడు చేసేమని చెప్పిందండి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ విశ్వాసం మనలో ఉందా? ఈ దినాన్ని జాగ్రత్తగా ఆలోచన చేయి ప్రియమైన సహోదర సహోదరి. ఆర్ యు ఏబుల్ టు సీ గాడ్ త్రూ యువర్ ఫెయిత్ఫుల్ ఐస్? విశ్వాసము కలిగిన కన్నులతో దేవుని చూడగలుగుతా ఉన్నావా? దేవుడు నీ జీవితంలో ఆలస్యం అవుతుందంటే ఆ ఆలస్యం వెనక కారణం ఏంటో ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఎందుకు దేవుడు నీకు అడిగింది ఇవ్వట్లేదో ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఒక వ్యక్తిని నువ్వు ప్రేమించవచ్చు, ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని నువ్వు ఇష్టపడుతూ ఉన్నావు, ఆ అబ్బాయి కోసం నువ్వు తిండి మానేసి ఇంట్లో వాళ్ళతో గొడవ పెట్టి, ప్రభా నాకు ఆ వ్యక్తిని ఇచ్చే, నాకు ఆ వ్యక్తితోనే వివాహం కావాలని పట్టి పీడించుకుని నువ్వు తల్లిదండ్రులు అంతగా తింటున్నావు, దేవుని సన్నిధానంలో కూడా అంతే నువ్వు పీడించుకుని తింటా ఉన్నావు. జాగ్రత్తగా ఆలోచన చేయి. దేవుడికి ఒక ఉద్దేశం ఉంది, అందుకే ఆలస్యం చేస్తున్నాడు. దేవునికి ఒక ఉద్దేశం ఉంది, అందుకే దాన్ని నీకు దూరపరుస్తూ ఉన్నాడు. నీ జీవితంలో ఏది దేవుడు నీకు దూరపరుస్తున్నా దాన్ని పట్టుకుని వేలాడడానికి ప్రయత్నం మనం చేయకూడదు. కారణం ఏంటో తెలుసా? గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ టువర్డ్స్ యూ. దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికను గ్రహించలేనప్పుడు మన జీవితంలో విశ్వాసత కొరువైపోద్ది. ఆ విశ్వాసత లేనప్పుడు దేవుడు మన ఎడల కలిగి ఉన్న ప్రణాళికలు మనం అన్నడు కూడా తెలుసుకోలేము. విశ్వాసము లేకుండా దేవుణ్ణి మెప్పించుట అసాధ్యము. విశ్వాసము కలిగిన మరియ ఏం చేసిందో తెలుసా? ఆయన సమయం రాలేదని చెప్పాడు అంతే, కానీ ఈమె వెళ్ళిపోయి వెంటనే ఆ పరిచారకుడితో ఆయన ఏం చెప్తే అది చేయండి. ఆయన యొక్క ఆలస్యమును అలక్ష్యముగా ఆమె పరిగణించలేదండి. యేసు ప్రభు గారు ఆలస్యం చేస్తారన్నాడు కానీ అలక్ష్యం చేస్తారని చెప్పలేదు. కాబట్టి ప్రస్తుతానికి ఆలస్యం అయితే కావచ్చు, కానీ ఖచ్చితంగా అది కార్యరూపం దాలుస్తుందని ఒక విశ్వాసాన్ని కనపరిచింది. కాబట్టే ఒక గొప్ప తీర్మానం చేత, విశ్వాసము చేత యేసు ప్రభు గారు చెప్పకపోయినా వెళ్ళి ఏమని చెప్పింది పరిచారులకు, మీరు ఆయన ఏం చెప్తే అది చేయండి అని. జాగ్రత్తగా ఆలోచించండి. మీరు ఒక కటింగ్ షాప్కి వెళ్ళారు, మగవారు కటింగ్ వెళ్ళిన తర్వాత, అన్న ఉన్న జుత్తు చాలా తక్కువ ఉంది, జాగ్రత్తగా కటింగ్ ఎక్కువ కట్ చేసేకు, మరి ఎంతెంత గడ్డిపూసల్లా చేయకు, కొంచెం కనబడేటట్టు నేను కవర్ చేసుకునేటట్టు ఉండేలాగా ఉండే అని కూర్చున్నారు మీరు. ఇంక మనోడు కత్తిరట్టుకొని ఇంక మన మీద ఎక్స్పెరిమెంట్లు చేసినట్టు ఇంకెవడు ఆ రోజు ఇంక వేరే బేరం నాకు రాదు, మంగళవారం అన్నట్టు మంగళోడు పట్టుకొని ఇంకా నీ వేసేస్తా ఉన్నాడు అనుకోండి కత్తిరి. ఆపు నాయన అంటే ఆపేస్తాను, అన్న ఆపు చాలు ఇంకంటే ఆపేస్తానని అలా ఒక్కొక్క వెంట్రుక కట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అనుకో, ఎలాగుంటుంది మనకి? ఒక షాపింగ్కి వెళ్ళారు స్త్రీలు, ఒక చీర మీరు సెలెక్ట్ చేసి ముందు 2 చీరలు చూసారు, దాంట్లో చీర నచ్చలేదు, ఇంకొక చీర నచ్చింది, బాబు ఇది ప్యాక్ చేయంటే, మేడం మీకు ఇదైతేనే బాగుంటుందండి, మీరు ఇది కట్టుకుంటే మీ ఆయన గారు వావ్ వాట్ ఎ బ్యూటిఫుల్ గర్ల్ అంటారు అని. లేదంటే నువ్వు అమ్మాయిగా ఉండేది పెద్ద అయిపోయినట్టు కనబడలేదు, యవనస్తురాల్లా నాకు కనబడుతుంది మీ ఆయన అంటాడేనని ఆ షాప్ కీపర్ ఆడమ్మాలనుకున్నది మీకు అంటగట్టాలని ప్రయత్నం చేశాడు అనుకోండి. మీరు వద్దు అని చెప్పిన తర్వాత కూడా ఆ వ్యక్తి ఆ పార్సిల్లో ప్యాకింగ్ చేస్తే మీకు నచ్చుతుందా? కానీ యేసుప్రభు గారు ఇక్కడ ఏం చెప్పారు ఆమెకి? నా సమయం ఇంకనూ రాలేదు అన్నారు. కానీ ఈమె చెయ్యాల్సిన పని మాత్రం ఈమె ఆపలేదు. యేసుప్రభు చిరాకు పడతాడని అనుకోలేదు, యేసుప్రభు నన్ను మళ్ళీ తిడతాడని అనుకోలేదు, ఆయనకి ఇష్టం లేని పని నేను చేస్తానేమో అని అనుకోలేదు. కానీ దేవుడి కార్యం తన జీవితంలో ఆ వివాహంలో జరగాలని ఒక తీర్మానంతో కూర్చుంది. కాబట్టి ఏది ఏమైనా ఈ అద్భుతాన్ని, ఈ దినం ఇక్కడ నేను చూడాలని ఒక ప్రగాఢమైన విశ్వాసాన్ని ఆమె జీవితంలో స్థిరపరచుకుంది. యేసుప్రభు గారు సగం చెప్పి వదిలేసిన మిగతాది ఏమై ఉంటాదో విశ్వాసంతో పరిగణించగలిగింది. కాబట్టి నేరుగా పరిచారకుల దగ్గరికి వచ్చి ఆయన మీతో చెప్పినది చేయడని చెప్పేసి వెళ్ళిపోయిందండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇది నన్ను అంత విశ్వాసం కనపరచగలుగుతున్నావా?
ఈరోజు దేవుడు ఇవ్వట్లేదంటే ఎందుకు ఇవ్వట్లేదు, ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో గ్రహించగలిగే ఒక మనస్సాక్షిని మనం కలిగి జీవిస్తూ ఉన్నామా? జాగ్రత్తగా మన జీవితాలను పరిశీలన చేసుకుని చూద్దామండి ఒకసారి. ఎప్పుడైతే నీ జీవితంలో విశ్వాసం అధికమవుతుందో ఆ అధికమైన విశ్వాస పరిమాణం ఎదుటి వ్యక్తుల్ని ప్రభావితము చేయగలదు. ఆ పరిచారకుల దగ్గరికి వచ్చి ఆయన మీతో ఏం చెప్తాడో చేయండి అని అంటే వాళ్ళు ఏమైనా తిరిగి మాట్లాడినట్టుందా బైబిల్లో? ఏటమ్మా ఇప్పటికే ద్రాక్షారసం అయిపోతుందని మేము టెన్షన్ పడితే, ఈ పెళ్ళోళ్ళు మమ్మల్ని ఏం తిడతారని మేము బాధపడుతుంటే, ఈ పెళ్ళికి ఏర్పాటు చేసిన విందు ప్రధాన్ని మనల్ని ఎక్కడ తిడతాడు, మా వంట మాస్టర్ వచ్చి మమ్మల్ని ఏమంటాడని మేము భయపడుతుంటే, నువ్వెవరమ్మా మధ్యలో వచ్చేసి ఆయన ఏం చెప్తే అది చేయమంటున్నావు? నువ్వే మాకు తెలీదు, ఆయన ఎవరో వచ్చేదో చెప్తాడు, ఆయన చెప్పినట్టు చేయమని అలా చెప్తున్నావు అని ఏమని అడిగారా? కారణం ఏంటో తెలుసా? నీలో ఉన్న విశ్వాసము అది పరిమితులు దాటినప్పుడు ఎదుట వారిని ఖచ్చితంగా అది ప్రభావితం చేయగలదు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. పేతురు కూడా ఇదే విషయాన్ని చేశాడు. యేసుప్రభు గారు ఆయన ధోని ఎక్కినప్పుడు ఆ రాత్రంతా కూడా వారు కష్టపడ్డారు, కానీ ఒక్క చేప కూడా వారు పట్టలేకపోయారు. యేసుప్రభు గారు ఎక్కి ఆయన జాలరి కానప్పటికీ ఆయన అన్నాడు, కొంచెం లోపల తీసుకెళ్ళి ఇటుపక్క మీరు వలలు ఏంటి అన్నప్పుడు పేతురు నోట్లో నుంచి వచ్చిన మాట ఏంటో తెలుసా? ప్రభువా, మేము రాత్రంతా కూడా మేము చాలా కష్టపడ్డాము, అయినను నీ మాట చొప్పున మేము ఈ కార్యం చేస్తానని చెప్పాడు. ఈరోజు నా జీవితంలో నుంచి దేవుడు నా సమయం ఇంకను రాలేదు అని చెప్పినప్పుడు ఆయన వినాలనుకుంటున్న మాట, నువ్వు నాకు అక్కర్లేదు అని కాదు, నువ్వు నాకు వద్దు అని కాదు, నా మీద నీకు ప్రేమ లేదని కాదు, లేదంటే నేను పట్టించుకునని కాదు, కానీ దేవుడు నా జీవితంలో నుంచి వినాలనుకుంటున్న మాట ఏంటో తెలుసా? ప్రభువా, నువ్వు ఆలస్యమని చెప్పినా నేను ఏం చేయాలనుకుంటున్నా తెలుసా? అయినను నీ మాట చెప్పున సమస్తమును నా జీవితంలో జరిగించుకుంటూ వెళ్ళిపోతానని చెప్పడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడండి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇఫ్ యూ కెన్ సే దాట్, అయినను నీ మాట చెప్పున ప్రభువా. యేసుప్రభు అంతటి వారే ఆయన తండ్రి కుడి పార్శ్వాన కూర్చుని తగ్గ యోగ్యమైన జీవితం ఆయన కలిగి ఉండి కూడా సమస్త పాప బాలవను మోసుకుని పోవడానికి గొర్రె పొలవే లోకంగా వచ్చినప్పుడు ఆయన యుద్ధ పెట్టబడిన గిన్నెను చూసి ఆయన ఏమన్నాడు? తండ్రి, నీకు ఇష్టమైతే దీన్ని నా దగ్గర నుంచి తొలగించు, అయినను నీ చిత్తమే. యేసుప్రభు అంతటి వాడే ప్రభు చిత్తానికి అప్పగించుకున్నప్పుడు నువ్వు నేను ఆయనను నీ మాట చెప్పున అనే మాట అనగలుగుతున్నామా? మరియా ఆ పరిచారకులకు చెప్పినప్పుడు ఆ పరిచారకులు అనుకున్నారు, ఆయనను నీ మాట చెప్పున. ఇది కష్టమే. ఇప్పుడు ద్రాక్షారసాలు చేయడానికి ద్రాక్షాలు లేవు, ద్రాక్ష పళ్ళు లేవు, అవి తొక్కడానికి బ్యారల్స్ లేవు, ఏర్పాటు చేయడానికి సమయం పడుతుంది. ఆ ద్రాక్షరసం రావాలంటే కొన్ని సంవత్సరాలుగా దాన్ని దాచిపెట్టాలి. ఒక యూదుల ఆచార ప్రకారం ఒక వివాహం సెట్ అయిందంటే వారు నిశ్చితార్థం రోజు నుంచి పెళ్లి రోజుకి సంవత్సరం పాటు సమయం ఉంటుందండి. ఈ సంవత్సరం కూడా వారు ఏం చేస్తారు తెలుసా? వివాహానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు. మినిమం 1 year గ్యాప్ పెట్టుకుంటారు. ఈ 1 yearలో ఫస్ట్ థింగ్ వారు చేసేది ఏంటంటే, పెళ్ళికి ఎంతమంది పిల్లలనుకుంటున్నారో అంతమందిని కూడా వారు లెక్కేసుకుని ఎస్టిమేషన్ వేసుకొని సరిపోయినన్ని ద్రాక్ష పళ్ళు తెచ్చి వాటిని రసంగా మార్చి దాన్ని 1 year పాటు ఏం చేస్తారు? ఫర్మెంట్ చేస్తారు, స్టోర్ చేస్తారు. ఇప్పుడు ఇదే సమయంలో ద్రాక్షరసం అయిపోయినప్పుడు వీరు వెళ్ళి మళ్ళీ ద్రాక్షరసం కావాలని అడిగితే అది రావడానికి ఎంతకాలం పడుతుంది? ఇంకో మినిమం 1 year. అప్పటికప్పుడు రెడీగా ఉండి వేరే వాళ్ళ పెళ్లి పక్కన ఇంకొక 4 రోజుల్లోనో లేకపోతే సంవత్సరం తర్వాత ఉంది, ప్రస్తుతానికి మీ ద్రాక్షరసం మాకు అప్పు ఇవ్వండి, మళ్ళీ మీకు కొనిస్తామంటే ఎవరు కూడా వారికి ఉన్న దాంట్లోనే సంతృప్తిగా జీవించాలని ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి వీరి దగ్గర ఉన్న అవకాశం లేదు, మరియకు అవకాశం లేదు, పరిచారకులకు అవకాశం లేదు, విందు ప్రధానికి అవకాశం లేదు, పెళ్లి కుమారునికి అవకాశం లేదు, అక్కడున్న వంట యజమానికి అవకాశం లేదు. కానీ వీరందరూ కూడా విశ్వాసముతో ఒక విషయం చేశారంటో తెలుసా? అయినను నీ మాట చెప్పున నువ్వు ఏం చెప్పినా జరిగించడానికి ఒక తీర్మానం మేము తీసుకుంటామనే ప్రగాఢ విశ్వాసాన్ని కనపరిచారు. వెంటనే ఒక అద్భుతాన్ని వారు చూశారు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆయనతో చెప్పుకున్నప్పుడు నువ్వు చేయాల్సిన 2 విషయం ఏంటో తెలుసా? ఆ మాట చెప్పున నేను జరిగిస్తాను ప్రభువా అని దేవునికి నువ్వు చెప్పగలగాలి. మరి అనేకమైన విషయాల్లో మనం చాలాసార్లు ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు ఎందుకు దేవుని కార్యాలు ఇతరుల దగ్గర నుంచి చూడలేకపోతున్నాం, మన మాట ఎందుకు ఇతరులు వింటలేదంటే ఆ విశ్వాసాన్ని మనం కనబరచలేకపోతున్నాం. కాబట్టి జార్జ్ ముల్లర్ అనే అద్భుతమైన దైవజనుడు మనకు తెలుసు. 8,000 మంది పిల్లలను, అనాథ పిల్లలను ఆయన పోషించిన వాడిగా ఉన్నాడు. ఒక్క వ్యక్తితో ఆయన ప్రారంభించి 8,000 మందిని పోషించిన ఒక అనాథాశ్రమం కలిగిన ఆయన, అప్పటికి ఆయన దగ్గర 300 మంది పిల్లలు ఆయన దగ్గర ఉన్నారు.
ప్రతిరోజు కూడా విశ్వాసంతోనే దేవుని మీద ఆధారపడుతున్న వ్యక్తి ఒకరోజు నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్ కోసం ఆ రాత్రి జార్జ్ ముల్లర్ గారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి అన్నాడు, ఆ యొక్క పిల్లలను చూసుకునే వార్డెన్ వచ్చి అన్నాడు, సార్ రేపు ఉదయం పిల్లలకి పెట్టడానికి టిఫిన్ లేదండి అని అన్నాడు. సరే నువ్వు వెళ్ళు, నేను ప్రార్థన చేస్తాను అని రాత్రి అంతా కూడా మోకాలేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభా, ఉదయం పిల్లలు స్కూల్కి వెళ్ళే సమయానికి వారికి ఏదో ఒకటి పెట్టాలి, పెట్టడానికి నా దగ్గర ఏమీ లేవు, కొనడానికి డబ్బులు లేవు, ఇంతమందికి తేవడానికి నా దగ్గర ఏమీ లేదు, నువ్వు ఏదో ఒక కార్యం చేయి ప్రభా అని ప్రార్థన చేస్తున్న తరుణంలో ఈ మధ్యలో ఈ వ్యక్తి వస్తున్నాడు. సార్ ఇంకొక 2 గంటల్లో తెల్లారిపోద్ది, నా ప్రస్తుతానికి ఇంకా నా దగ్గరికి వెళ్ళలేదు, వెళ్ళి ప్రార్థన చేయన్నాడు. మళ్ళీ వచ్చాడు. ఎన్నిసార్లు వచ్చినా ఆయన ప్రార్థన చేయడం చూస్తున్నాడు కానీ ఏమీ మాట్లాడలేకపోతున్నాడు. కోపం వస్తుంది కానీ ఏమనలేకపోతున్నాడు. ఆయన విశ్వాసాన్ని చూసిన ఈ వ్యక్తికి కూడా విశ్వాసం కలుగుతుంది. మా అయ్యగారు ఏదో ప్రార్థన చేస్తానంటే ఏదో జరుగుతుందని ఒక విశ్వాసం ఆయనలో ఉంది. ఆయన దేవుడి మీద విశ్వాసం పెట్టకపోయినా అక్కడ జార్జ్ ముల్లర్ గారు పెట్టిన విశ్వాసం బట్టి ఈ యొక్క వ్యక్తికి కూడా, ఈ వార్డెన్ గారికి కూడా ఏమొస్తుంది, విశ్వాసం పెంపొందిస్తూ ఉంది. ఉదయకాలం అయింది, 6 అయింది, పిల్లలందరూ లేచారు, బ్రష్లు చేశారు, బట్టలు వేసుకున్నారు. ఇంకా స్కూల్కి వెళ్ళడానికి ముందు వారందరూ కలిసి డైనింగ్ హాల్లోకి వచ్చి 300 మంది పిల్లలు కూర్చుని ప్రార్థన చేసుకుని టిఫిన్లు తిని అక్కడి నుంచి వెళ్తారు. వచ్చారు, వారు ప్రార్థనకు కూడుకున్నారు. జార్జ్ ముల్లర్ గారు వచ్చారు, ప్రే ఫర్ యువర్ టిఫిన్ అని చెప్పాడు ఆయన. నీ బ్రేక్ఫాస్ట్ కోసం మీరు ప్రార్థన చేయండి అని చెప్పారు. పిల్లలందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ లోపు తలుపు శబ్దం వినపడింది. ఓపెన్ చేస్తే ఒక ఆయన అన్నాడు, సార్ మీకోసం, మీ పిల్లల కోసం నేను బ్రెడ్ తీసుకుని వచ్చానండి. రాత్రి నేను పడుకుంటే నాకు నిద్ర పట్టలేదు, తెల్లవారుజామున 3 గంటలకి నాకు మెలకు వచ్చింది. ఎందుకు నా మెలకు వచ్చిందంటే ఏదో 300 మందికి ఆర్డర్ వస్తుంది, 300 మందికి ఆర్డర్ వస్తుందని తయారు చేయమని బ్రెడ్ తయారు చేయమని నాకు ప్రేరేపణ వస్తుందండి. నా బ్రెడ్ తయారు చేసిన తర్వాత ప్రభు ఎక్కడి నుంచి వస్తుంది ఈ ఆర్డర్ అంటే, దేవుడు నీ పక్కనే ఉన్న ఆర్ఫనేజ్కి వెళ్ళి ఆ 300 బ్రెడ్లు ఇచ్చేసిరా అని చెప్పాడు. దేవుడు చెప్పాడు కాబట్టి నేను చేస్తానండి అని ఆ 300 బ్రెడ్లు తీసుకొచ్చి బిడ్డలకి ఇచ్చేసాడంట. దేవునికి స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. మరి బ్రెడ్ వచ్చింది, పాలు సంగతి ఏంటి అని ఆలోచన చేస్తున్న సందర్భంలో ఇంకొకసారి తలుపు శబ్దం వినబడింది. ఓపెన్ చేసి చూస్తే ఒక వ్యక్తి అన్నాడు, సార్ పాలు క్యాన్ వాడిని, నేను పాలు ట్యాంకర్ని, ఇక్కడి నుంచి వేరే చోటికి నేను బండి మీద నేను పాలు తీసుకుని వెళ్తుంటే టైర్ ప్యాచ్ అయింది, ఇంకో గంట సేపటి వరకు రిపేర్ చేయడానికి అవకాశం లేదు, ఈ గంట సేపు కానీ పాలు ఇక్కడ ఉంచితే అవి పాడైపోతాయి, నేను తీసుకెళ్లాల్సిన డెస్టినేషన్కి నేను ఏదో ఒకటి చెప్పుకుంటాను, ఇక్కడ అనాథాశ్రమం ఉందని నాకు చెప్పారు, పిల్లలు ఉన్నారన్నారు, ఈ పాలన్నీ కూడా పిల్లలకి ఇచ్చేయండి సార్ అన్నాడంటండి. దేవునికి మహిమ కలుగును గాక. నీ విశ్వాసము పరిణితులు దాటినప్పుడు, నీ విశ్వాసం పరిధులు దాటినప్పుడు, నీ విశ్వాస పరిమాణం పెరిగినప్పుడు నువ్వు ఆశీర్వదింపబడమే కాదు, నీ చుట్టూ ఉన్న వారు కూడా ఆశీర్వదింపబడ్డానికి కారకులుగా మార్చబడతారు. ఉండానికా విశ్వాసం ఈ దినాన్ని? ఆలస్యం అవుతుందని దేవుని మీద అలుగుతున్నావు కానీ, ఆలస్యం అవుతుందంటే దేవుడు అలక్ష్య పెడుతున్నాడు అనుకుంటున్నావు కానీ, ఆ అలక్ష్య పెడుతున్న సమయంలో నువ్వు ఎందుకు సిద్ధపడాలి, ఏమి సిద్ధపడాలన్న ఆలోచనని కలిగి ఉన్నావా? వై గాడ్ ఈస్ డిలేయింగ్ అన్నది ఎప్పుడైనా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసావా? దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే, అయినను నీ మాట చెప్పున ఆలస్యమైనా పర్లేదు ప్రభా, అయినను నీ మాట చెప్పున నువ్వు ఎప్పుడు ఇస్తే అప్పుడే ప్రభా, నువ్వు ఇచ్చినప్పుడే నాకు కావాలి, నువ్వు ఆశీర్వదిస్తేనే నాకు కావాలి, నువ్వు చెప్తేనే నేను చేస్తాను ఒక తీర్మానం మన జీవితాల్లో లేకపోతే దేవుని ఆశీర్వాదాలు ఎన్నడూ కూడా మనం పొందుకోలేమండి. ఒకవేళ పొందుకున్న దాంట్లో మనకి ఎటువంటి సంతృప్తి అనేది ఉండదు. మొట్టమొదటిగా అభ్యర్థనను తిరస్కారానికి గురైందని అనుకుంది కానీ కార్యం ఆలస్యమైంది. ఆలస్యంలో ఆమె మౌనంగా కూర్చోలేదు. దేవుడి కార్యానికి కావాల్సిన సిద్ధపాటు అంతా కూడా ఆమె చేసింది. చివరిగా చూద్దామా 6వ వచనం నుంచి మనం చదువుకుంటూ వెళ్తే, 6వ వచనం ఒకసారి చదువుకుందాం. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూముల పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో అనగా పరిచారకులతో చెప్పగా. చాలండి. ఈ ఒక్క వచనంలో అద్భుతమైన మర్మాలు దాగి ఉన్నాయి. జాగ్రత్తగా ఆలోచన చేయండి. యేసుప్రభు గారు మరైతే ఏమన్నారు, నా సమయం ఇంకా రాలేదన్నారు. అన్న వెంటనే ఏం జరిగింది? ఈమె వెళ్ళి పరిచారకులతో చెప్పింది. ఏమని చెప్పిందంటే, ఆయన మీతో ఏం చెప్తాడో చేయనన్న. అక్కడ యేసుప్రభు గారు మరియతో నేను పరిచారకుల దగ్గరికి వెళ్తాను అని ఏమని చెప్పాడా? ద్రాక్షారసం బదులు నీళ్ళతో ఆ బాణలు నింపాలని ఏమైనా చెప్పాడా? మరియతో ఏమి చెప్పలేదు. కానీ మరియ గ్రహించగలిగింది, దేవుడు ఖచ్చితంగా పరిచారకుల దగ్గరికి వస్తారు, యేసుక్రీస్తు వారు వస్తారని గ్రహింపగలిగింది. విశ్వాసంతో వెళ్ళి ఆయన మీతో ఏం చెప్తా చేసేయండి, గుడ్డిగా చేసేయండి అని చెప్తే చేసేయండి అని చెప్పేసింది. ఆమె విశ్వాసాన్ని బలపరుస్తూ దేవుడు యేసుక్రీస్తు వారు చేసిన మొట్టమొదటి పని, ఆయన వెళ్ళింది ఆ పరిచారకుల దగ్గరికి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినాన్ని నువ్వు కనపరుస్తున్న విశ్వాసం బట్టి దేవుడు కార్యాలు చేయడానికి ఇష్టపడతాడమ్మా.
నువ్వు ఏ విశ్వాసాన్ని నువ్వు కనబరుస్తావో, ఆలస్యం జరుగుతున్న సందర్భంలో దేవుడు నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి ఆశిస్తుంది ఏంటో తెలుసా? ఆ ఆలస్యమును బట్టి అలక్ష్యపరిచి నువ్వు అలక్ష్యపడిపోకూడదు, నువ్వు నిర్లక్ష్యము చేయకూడదు. కానీ దేవుడు చేయబోయే అద్భుతం కొరకు నువ్వు ఏం చేయాలి? సిద్ధపడాలి. దేవుడు వచ్చాడు, పరిచారకులు పిలిచాడు. ఆ 6 రాతి బాణలు దేంతో నింపమన్నాడు? నీళ్ళతో నింప. 3 విషయాలు ఇక్కడ కనబడుతున్నాయి. పరిచారకులు కనబడుతున్నారు, 6 రాత్రి బాణలు కనబడుతున్నాయి, నీళ్లు కనబడుతున్నాయి. ఈ 3 ద్రాక్షరసం పొందడం అసాధ్యమండి. ఆలోచించేయండి. పరిచారకులు అంటే సర్వర్స్. కింద మన హోటల్ ఉంది, గ్రీన్ యాపిల్ రెస్టారెంట్ ఉంది, సహజ రెస్టారెంట్. మీరు వెళ్ళండి, అక్కడ సర్వింగ్ చేసే వాళ్ళు వంట చేయగలరా? వంట చేసే వాళ్ళు అయితే ఖచ్చితంగా కిచెన్లో పెట్టుకుంటారు, కానీ సర్వింగ్ చేసే వాళ్ళందరికీ వంట రావాలని రూల్ ఏమీ లేదు. పరిచారకులు అంటే వెయిటర్స్ ఆర్ వెయిటర్స్, దే ఓన్లీ సర్వ్ ద పీపుల్, దే కెన్ నెవర్ కుక్. వీరి ద్వారా ద్రాక్షరసం అయ్యే పని ఏమైనా ఉందా? లేదు. రెండోదిగా చూడండి, నీళ్లతో ద్రాక్షరసాన్ని ఎవరైనా తయారు చేయగలరా? అసాధ్యం. నీళ్ళతో కూడా పని అవ్వదు. అలాగే 6 రాతి బాణలు దేనికి ఉపయోగించేవారంటే, మన పల్లెటూరులు ఇప్పటికి కూడా వెళ్తే మొట్టమొదటిగా మనకి ఏమిస్తారు? చెంబుడు నీళ్ళు ఇచ్చి కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రమ్మంటారు. అంటే నీళ్ళని వారు ఇచ్చి వారు శుద్ధీకరించుకోవడానికి, శుభ్రం చేసుకోవడానికి మనకు అవకాశం కల్పిస్తారో, యూదుల ఆచారం కూడా బయట నుంచి ఎవరైనా వస్తే 6 రాతి బాణలో నీళ్ళు ఉంటాయి, ఆ నీళ్ళు తీసుకుని వారు ఏం చేయాలి? కాళ్ళు కడుక్కోవాలి. ద్రాక్ష రసాన్ని బ్యారల్స్లో తొక్కుతారు. అంటే బ్యారల్స్ అని మీరు చూస్తూ ఉండొచ్చు, ఆ వైన్ బ్యారల్స్ అలాగుంటాయి, చెక్కతో తయారు చేయబడి రౌండ్గా ఉంటే ఆ బ్యారల్స్లో ఆ కాయలు ఉంచుతారు, దాన్ని తొక్కుతారు. తొక్కిన దాని నుంచి రసం తీసి దాన్ని ఫెర్మెంట్ చేస్తారు. సంవత్సరాల కొద్దీ దాన్ని దాస్తారు. ఎంత కాలం దాస్తే అంత ఫెర్మెంటెడ్గా, అంత ఇచ్చేదిగా వైన్ తయారవుతూ ఉంటుంది. అక్కడ బ్యారల్స్ లేవు, అక్కడ వైన్ తయారు చేయడానికి కుక్ లేడు, అలాగే ఆ వైన్కి తయారు చేయడానికి ద్రాక్ష పళ్ళు లేవు. కానీ ఆ యొక్క ద్రాక్షరసం తయారు చేయడానికి అవసరం లేని బాణలు ఉన్నాయి, పరిచారకులు ఉన్నారు, నీళ్ళు ఉన్నాయి. ఏదైతే మనుషులకి అనవసరంగా కనబడతాయో ఆ 3 దేవుడు వాడుకుని అద్భుతం చేశాడండి. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. 6 రాతి బాణలు మనుషులకు అక్కర్లేని వాటిగా ఉన్నాయి, నీళ్ళు ఎవరికి అక్కర్లేని వాటిగా ఉన్నాయి. పరిచారకులు కూడా కేవలం దే వర్ సర్వెంట్స్. ఆ 3 వాడుకుని దేవుడు అద్భుతం చేయడానికి గల కారణం ఏంటో తెలుసా? మై గాడ్ నెవర్ లుక్స్ ఫర్ క్యాపబిలిటీ, హీ జస్ట్ లుక్స్ ఫర్ అవైలబిలిటీ. నీలో ఉన్న శక్తి సామర్థ్యాలను బట్టి దేవుడు నిన్ను వాడుకోడు, కానీ నువ్వు దేవునికి ఎంత అందుబాటులో ఉన్నావు అది గ్రహిస్తాడు. నువ్వు అందుబాటులో ఉంటే చాలు, నిన్ను వాడుకొని దేవుడు అద్భుతాన్ని చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. గట్టిగా చప్పకూడదు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నువ్వు దేవుని సన్నిధానంలో అనుకుంటూ ఉండవచ్చు, నా జీవితం ఎందుకు, నా జీవితం ఎవరికి అక్కర్లేదు అంటున్నారే. నా ఇంట్లో వారికి కూడా నేను అక్కర్లేదు, నా భర్తకి నేను అక్కర్లేదు, నా భార్యకి నేను అక్కర్లేదు, నా బిడ్డలు నన్ను విసర్జించారు, నా తల్లిదండ్రులు నన్ను పట్టించుకోవట్లేదు, నాకున్న ప్రతి పరిస్థితిలో కూడా అందరి దగ్గర కూడా నాకు విసర్జన, ఎవరికి నేను పనికిరాని వాడిగా, పనికిరాని దానిగా నేను కనబడతా ఉన్నాను. నా జీవితం వల్ల ఎవరికీ లాభం లేదు, నాకు కూడా లాభం లేనట్టే అని ఒక భయాందోళనలో జీవిస్తూ నీ జీవితాన్ని కొనసాగిస్తా ఉన్నావేమో ప్రియమైన సహోదర సహోదరి. బట్ ఇఫ్ యూ కెన్ కమ్ క్లోజర్ టు గాడ్, దేవునికి నువ్వు అందుబాటులో ఉంటే మనుషులకు పనికిరానిది దేవునికి పనికొచ్చేదిగా మార్చగలడు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఆనాడు మోసే చేతిలో ఉన్నది చిన్న కర్రే, కానీ పెద్ద ఎర్ర సముద్రమును పాయలు చేయడానికి దేవుడు దాన్ని ఉపయోగించుకున్నాడు. ఆ రోజు గిద్యోను చేతిలో ఉన్నది ఒక దివిటి, ఒక మట్టి కుండే, కానీ గొప్ప సైన్యాన్ని పారిపోవడానికి దేవుడు సహాయం చేశాడు. ఆ రోజు సంసోను చేతిలో ఉన్నది పచ్చి దవడయముకే గాడిదదు, కానీ 1000 మంది ఫిలిస్తీన్లు మట్టి కరిపించడానికి దేవుడు కృప చూపించాడు. ఆ రోజు దావీదు దగ్గర ఉన్నది చిన్న గులకరాయే, కానీ పెద్ద ఆజానుభావుడైన గొలియాతును నేలమట్టను కూల్చేయడానికి ఉపయోగపరిచాడు. ఆ రోజు ఆ వ్యక్తి దగ్గర ఉన్నవి, ఆ చిన్న పిల్లవాడి దగ్గర ఉన్నవి 5 చిన్న రొట్టెలు, 2 చిన్న చేపలే, కానీ 5,000 మంది పైగా ఆకలిని దేవుడు తీర్చాడు. ఈరోజు నీ జీవితం చిన్నది కావచ్చు, నీ జీతము చిన్నది కావచ్చు, నీ కుటుంబం చిన్నది కావచ్చు, నువ్వు కలిగి ఉన్న ప్రతిదీ కూడా చిన్నది కావచ్చు. నువ్వు అనుకోవచ్చు, ఈ చిన్న జీతాన్ని నేను దేవుడికి ఏమి ఇవ్వగలను, ఈ చిన్న కానుక ద్వారా నీ పరిచర్యకి ఎలా సహకరించగలను, ఈ చిన్న జీవితాన్ని దేవుడు ఏం వాడుకుంటాడు, ఈ చిన్న పాట నేను దేవునికి పాడితే దేవునికి ఏం మహిమ వస్తుంది, ఈ చిన్న మాట ద్వారా అవతల వ్యక్తి ఏం రక్షింపబడగలడు, ఈ చిన్న విషయం ద్వారా ఎవరికి ఏం ఉపయోగం ఉంటుందని నువ్వు చిన్నది 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 అనుకుంటూ దేవుని చేతిలో పెట్టుకుంటుందని పక్కన పెడుతున్నావేమో. ఆ చిన్నదైన దాన్ని కూడా తీసుకుని వచ్చి నువ్వు దేవుని చేతిలో పెడితే అది పెద్దదిగా కాదు, గొప్పదిగా నా దేవుడు మార్చి వాడుకుంటాడండి. దేవునికి స్తోత్రం చేద్దాం. చప్పట్లు కొడుతూ గట్టిగా దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్నదైనదు అది దేవుని చేతిలో మహాబలాద్యము కలిగిందా మార్చుకోగలదు. ఆ శక్తి దేవునికి ఉంది, అది వాడుకోవడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు.
ఒక తీర్మానం నీ జీవితంలో చేసుకోగలవా? ఆ రోజు దేవుడు ఆ మూడింటిని వాడుకున్నాడు, ఒక దివ్యమైన అద్భుతాన్ని చేశాడు. యేసుప్రభు గారు వెళ్ళి ఆ పరిచారకులతో ఏమని చెప్పాడు? ఆ యొక్క 6 రాతి బాణల్ని నీటితో నింపమని చెప్పాడు. ఏమండి, యేసుప్రభు గారికి చేత కాదా? ద్రాక్షారసం వచ్చే అంటే రాదా? లేదంటే ఆయన అద్భుతాలు, శూన్యం నుంచి సమస్తమును సృజించిన దేవుడు చిటికేస్తే కార్యాలు జరగవా? కానీ ఎందుకు దేవుడు అక్కడ ప్రత్యేకంగా వెళ్ళి పరిచారకులతో మీరు ఆ పని చేయండి అని చెప్పాడు? నోవాహు ఓడ కడుతున్నప్పుడు దేవాదేవుడు అన్నాడు, జలప్రలయం నేను రప్పించబోతున్నాను, నీ కుటుంబం తప్పించుకుని నువ్వేం కట్టుకో, ఒకటి ఓడ కట్టుకో అన్నాడు. యేసుప్రభు గారు లేదా దేవుడు ఓడ వచ్చే అంటే వచ్చేదా? లేదా నోవాహు నువ్వు ప్రమాదానికి గురి కావు, కాకు ఆకాశంలోకి ఎగిరిపో అంటే ఎగిరిపోలేడా? అలాగే లాజరు సమాధి దగ్గరికి వచ్చినప్పుడు యేసుప్రభు గారు అన్నారు, లాజరు ముందు సమాధి ముందున్న రాయిని తొలగించండి అని చెప్పాడు. మనుషులు, అక్కడున్న మనుషులకి దేవుడు చెప్పాడు ఆ రాయిని తొలగించమని చెప్పాడు. చచ్చిపోయిన వాళ్ళు లేపడానికి వచ్చినోడు జీవము లేని రాయిని పక్కకు పో అంటే పోదా? కానీ ఎందుకు దేవుడు మనుషులతో పనులు చేయించాడన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, దేవుడి కార్యాలు నీ జీవితంలో నువ్వు చూడాలంటే నువ్వు అభ్యర్థనను దేవుడి దగ్గర తీసుకుని వచ్చి ఒక ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ఆలస్యం అవుతుందంటే దట్ మీన్స్ దట్ దేర్ నీడ్స్ టు బి అ ప్రిపరేషన్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేవుని అద్భుతము జరగడానికి నీ జీవితంలో దేవుడు ఒక సిద్ధపాటు కలిగి ఉన్నాడు. దేవుడు నీ దగ్గర నుంచి ఒక సిద్ధపాటు ఆశిస్తూ ఉన్నాడు. మనిషిగా నువ్వు చేయాల్సిన పని నువ్వు చేసినప్పుడు దేవుడు చేయాల్సిన పని ఆలస్యం చేయకుండా దేవుడు చేసేస్తాడంటే అండి. ఆయన అన్నాడు, ఆ నోవాహు కట్టాల్సిన ఓడను నోవాహుతో కట్టించాడు, కానీ జతల జతలుగా పశువులను ఎవరు తీసుకుని వచ్చారు? దేవుడే తీసుకొచ్చాడు. వారిని ఎవరు కాపాడారు? మరి లోపల అన్ని యానిమల్స్ని, అదేంటి క్రూరమైన జంతువుల్ని, సాధు జంతువులు అన్నీ కలిపి పెట్టేస్తే ఈ పుల్లు సింహాలు వెళ్ళి మిగతా జంతువులన్నీ తినవా? కానీ అది జరగకుండా ఎవరు ఆపాడు? దేవుడే ఆపాడు. మరి లాజరు సమాధి దగ్గర రాయిని దేవుడు తొలగించమన్నాడు, కానీ కుళ్ళి కంపు కొడుతున్న ఆ శవాన్ని జీవము కలిగిన దానిగా బయటకు పిలిచింది ఎవరు? దేవాది దేవుడు. నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయి, దేవుడు చేయాల్సిన పని దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో జరిగిస్తాడు. యూ డూ యువర్ బెస్ట్, గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద రెస్ట్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఒక తీర్మానంతో నువ్వు చేయాల్సిన ప్రయత్నం చేయి. నేను వెళ్ళనండి, ఏ ఇంటర్వ్యూకి వెళ్ళనండి, ఉద్యోగం కాల్ లెటర్ వచ్చి నా కాల్ మీద పడిపోలేండి అంటారు. ఇంటర్వ్యూకి వెళ్ళవా? నన్ను ఏ సంబంధం చూడండి, నన్ను చేసుకునేవాడు ఆకాశాలు మెగ మీద ఎగురుకుంటూ వచ్చేయాలి, నా మీద పడిపోవాలి, నేను నా అడుగు ఇరిగిపోవాలనుకుంటారు. నేను ప్రార్థన చేయనండి, నా దేవుడికి నాకు అనిపించింది ఇచ్చేయాలండి. నేను ఏ ప్రయత్నం చేయనండి, నేను సువార్త చెప్పనండి, ప్రజలు మాత్రం వచ్చేయాలండి. ఇది కాదు. నువ్వు చేయాల్సింది నువ్వు చేయమ్మా. నువ్వు చేయాల్సిన పని కావచ్చు, నువ్వు చేయాల్సిన ప్రార్థన కావచ్చు, నువ్వు పడాల్సిన కష్టం కావచ్చు, నువ్వు చేయాల్సిన ప్రయత్నం కావచ్చు. నువ్వు చేసినప్పుడు నీ ప్రయత్నానికి, నీ ప్రార్థనకు, నువ్వు చేసే ప్రతి బలోపేతమైన పనికి ప్రభు బల చేకూర్చబడినప్పుడు ఆ కృప ఎట్టి రీతిగా ఉంటుందో నువ్వు అనుభవించగలిగితేనే నీ జీవితంలో కార్యాలు చూడగలవు. వెన్ యూ డూ వాట్ గాడ్ సేస్, దెన్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు చెప్పింది నువ్వు సిద్ధపాటు కలిగి నీ జీవితంలో నువ్వు చేస్తేనే ప్రభు కార్యాలు నువ్వు చేయాలి, చూడగలవు. ఆలస్యం అవుతుందని అభ్యర్థన పెట్టావని ఆలస్యం అవుతుందని అలక్ష్యం అనుకోకమ్మా. అది డినాయల్ కాదు, అలక్ష్యం కాదు. దేవుడు ఆలస్యం చేస్తుంటే కారణం నీ జీవితంలో ఒక ప్రిపరేషన్ ఉండాలని. ఈ మరియ దగ్గరికి యేసుప్రభు వచ్చిన సమయం ఇంకనూ రాలేదంటే ఆమె వెళ్ళి పరిచారకులకి చెప్పి ఆయన ఏం చెప్తాడో చేయనని చెప్పేసి వెళ్ళిపోయింది. యేసుప్రభు గారు ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, కానీ ఎవరితో అయితే మరియ చెప్పిందో ఆ పరిచారకుల దగ్గరికి వెళ్ళి వాటిని నీళ్లతో నింపండి అని చెప్పాడు. కారణం ఏంటో తెలుసా? నువ్వు ఎక్కడైతే పని అవ్వదు అని ఆపేస్తావో అక్కడి నుంచి నా దేవుడు పని ప్రారంభిస్తాడు. ఇంక ఎక్కడైతే అవ్వద్దు నువ్వు అనుకుంటా ఉన్నావో, ఎక్కడైతే నీ పని ఆపబడిందో, లేదా నువ్వు ప్రార్థనతో విశ్వాసంతో నీ ప్రార్థన ఎక్కడ ఎవరి దగ్గర ఎప్పుడు ఎలాగైతే ముగిస్తావో, నువ్వు ఆపిన చోటనే, నువ్వు పడిన చోటనే, నువ్వు బాధ అనుభవిస్తున్న చోటనే నిన్ను లేవనెత్తడానికి, నువ్వు ఆపిన చేటనే నేను పరిగెట్టించడానికి, నువ్వు అవమాన పాలైన స్థితిలోనే గతిలోనే నేను తిరిగి అత్యున్నతమైన స్థానంలో నడిపించడానికి నా దేవుడు చూస్తా ఊరుకోడు, కానీ నా జీవితంలో అద్భుతం చేయడానికి సమర్థుడు. అట్టి రీతిగా మనందరి జీవితాల్లో ఆయన అద్భుతమైన కార్యాన్ని జరిగించును గాక. అభ్యర్థన ప్రభు సన్నిధిలో పెడదాం. ఆలస్యమైనంత మాత్రం అది ఏం కాదు, అలక్ష్యము కాదు. ఆ అలక్ష్యం అనేది ఒకరోజు ఖచ్చితంగా అద్భుతంగా మారుతుంది. మరి జీవితం నుంచి దేవుడు నేర్పిస్తున్న అద్భుతమైన పాఠాలు మన జీవితంలో కూడా మనం పాటిద్దాం. ప్రభు యొక్క కృపలను మనం పొందుకుందాం. దేవుడి మాటల ద్వారా మనల్ని బలపరచును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.